బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని 12వ వార్డులో ఏర్పాటు చేసిన ప్రజాపాలన గ్రామ సభలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బి లైలే పాల్గొని అభయహస్తం గ్యారంటీ దరఖాస్తులను ప్రజల వద్ద నుండి సేకరించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని 12వ వార్డులో ఏర్పాటు చేసిన ప్రజాపాలన గ్రామ సభలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బి లైలయ్య పాల్గొని అభయహస్త గ్యారంటీ దరఖాస్తులను ప్రజల వద్ద నుండి సేకరించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నుండి నిధులు తీసుకువచ్చి యాదగిరిగుట్ట పట్టణ అభివృద్ధి చేస్తామని తెలిపారు. అట్టడుగు వారిని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మున్సిపల్ చైర్మన్ సుధా, హేమేందర్ గౌడ్, మున్సిపల్ కౌన్సిలర్లు బబ్బూరి, మౌనిక, శ్రీధర్, రాజు, అధికారులు, స్పెషల్ ఆఫీసర్ నాగలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రతిరోజు కూడా అన్ని గ్రామాలలోకి వెళ్ళి అన్నగారు రోజు కూడా ప్రజలను కలిసి ఈ ప్రజాపాలన తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే ఈ ప్రజాపాలనలో మీకు అన్ని కూడా ప్రభుత్వమే మన దగ్గరకు వస్తుంది. మీకు ఏది కావాలన్నా రేషన్ కార్డా, పెన్షనా, ఇళ్ళ 200 ఇంట్ల కరెంటా అన్ని వాడుకొని ఫామ్ ఫిల్అప్ చేసి ఇది ఒక రసీదు ఇస్తారు. రసీదు తీసుకోరి. మీకు ఎట్లా అనిపిస్తుంది పాలన? అందుకే దీన్ని సద్వినియోగం చేసుకొని ఎవరికి రేషన్ కార్డు కావాలన్నా, పెన్షన్ కావాలన్నా, ఇల్లు కావాలన్నా 200 యూనిట్లు మీ గృహలక్ష్మి, మహాలక్ష్మి పథకాలు కూడా మన ప్రభుత్వం మీకోసం అందిస్తుంది. ఉద్దేశంతో మీరు ఏ ఉద్దేశంతో ఈ ప్రభుత్వం వస్తే మాకు అభివృద్ధి అయితే మీరు గెలిపించినటువంటి గెలుపు మీలో భాగంగా మీ గ్రామంలో, మీ వార్డులో వచ్చి గ్రామ సభ ద్వారా మనకు ఏదైతే కావాల్సినటువంటి ఈ 6 గ్యారంటీలలో మన ప్రభుత్వం వచ్చిన 48 గంటల్లోనే 2 పథకాలను అమలు చేయడం జరిగింది. ఒకటి మా అక్క చెల్లెల కోసం, మా తల్లుల కోసం తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికి పోయినా ఆర్టీసీలో ఉచిత రవాణా సౌకర్యం. రెండవది పేదోడి కూడా కార్పొరేట్ స్థాయిలో అంటే పెద్ద హాస్పిటల్లో కూడా 5 లక్షల వరకు ఉచితంగా ఆరోగ్యం అందే విధంగా గతంలో దివంగత రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో జబ్బులకు ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతున్న ఉద్దేశంతో 5 నుంచి 10 లక్షలు ఇచ్చి ఆరోగ్యశ్రీ కార్డు పెట్టినాం. మిగిలిన 5 పథకాలను కూడా ఈ 90 రోజుల్లో ఇంప్లిమెంట్ చేయడం కోసం మహాలక్ష్మి, గృహలక్ష్మి, చేయూత, రైతు భరోసా ఈ స్కీమ్లన్నీ కూడా గతంలో ఏదన్నా ఒక పని కావాలంటే ఎంఆర్ ఆఫీస్ చుట్టూ, ఆర్టీఓ ఆఫీస్ చుట్టూ, కలెక్టర్ ఆఫీస్ పోయింది. అలా కాకుండా ఇలా ఆర్టీఓ, ఎంఆర్ఓ, కలెక్టర్, ఇక్కడ ఉన్నటువంటి స్పెషల్ ఆఫీసర్, మీ కమిషనరే మీ వాడకొచ్చి ఒకే దరఖాస్తు మీద ఈ స్కీమ్లన్నీ కూడా దరఖాస్తు చేసుకునే విధంగా, ఆ దరఖాస్తు కూడా ప్రభుత్వం మీ ఇంటికి పంపే విధంగా ఒక మంచి పరిపాలన అందించాలనే ఉద్దేశంతో ఏదైతే ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడం కోసం గత 9.5 సంవత్సరాలుగా ఏ పేదోడికి ప్రభుత్వం నుంచి లబ్ధి జరగలే. కనీసం రేషన్ కార్డు లేకుండా ఈ తెలంగాణలో మనం జీవించినాం. పెన్షన్ లేక 4 ఏళ్ళ నుంచి కొత్త పెన్షన్ లేదు. ఇక డబుల్ బెడ్రూమ్ అన్నారు. మరి యాదగిరిగుట్ట పట్టణంలో కనీసం ఒక బెడ్రూమ్ కూడా రాలేదు. మరి ఇన్ని పెండింగ్ లో ఉన్నాయి. కాబట్టి వీటన్నిటినీ 90 రోజులనే అమలు చేయడం కోసం మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయడం కోసం ఈ ప్రజాపాలన. కాబట్టి పార్టీలకు అతీతంగా ఈ యాదగిరిగుట్ట పట్టణంలో ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి లబ్ధి జరగాలనే ఉద్దేశంతో, ఒక సదుద్దేశంతో పెట్టిన ఈ ప్రజాపాలన అందరం సద్వినియోగం చేసుకొని ఎవరికి ఏ రకంగా లబ్ధి అవుతారో ఆ లబ్ధి ద్వారా నింపుకొని, ఎవరైనా చదువురాని వాళ్ళకు కూడా హెల్ప్ డెస్క్లు కూడా ఏర్పాటు చేసినాం. దానితో కూడా ఖచ్చితంగా మీరు వాళ్ళ సహాయ సహకారాలు తీసుకొని ఎవరైతే ఏ స్కీమ్కి ఎలిజిబుల్ అవుతారో, ఎవరికైతే రేషన్ కార్డు లేదో, ఎవరికైతే పెన్షన్ లేదో, ఎవరికైతే ఇల్లు లేదో, అదేవిధంగా మహాలక్ష్మి పథకానికి, అదేవిధంగా ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు మన ప్రభుత్వం ఉచితంగా కరెంట్ అందిస్తుందని చెప్పింది. దాన్ని కూడా మీరందరూ దరఖాస్తు చేసుకుని వీటన్ని దరఖాస్తు అయిపోయిన తర్వాత సంక్రాంతి తర్వాత ఒక్కొక్కటి అంచెలంచెలుగా మనం ఇంప్లిమెంట్ చేసుకోవడం కోసం ఇది ఒక మంచి చక్కటి అవకాశం. కాబట్టి దీన్ని అందరూ సద్వినియోగం చేసుకొని ఈ 9.5 సంవత్సరాలు మనం దగాపడ్డాం. ఏ ఒక్క స్కీమ్ కూడా మనకు అందలే. ఇప్పుడు మన చేతి ఎన్నుకోబడ్డ ప్రభుత్వం
ఇది మన ప్రభుత్వం కాబట్టి ఇలా ప్రభుత్వమే దిగొచ్చి మన వార్డుకొచ్చి ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తుంది కాబట్టి దీన్ని అందరూ వాడుకోవాలి.